సో మీకు ఒక ఈసారి వి హావ్ 4 క్వెషన్స్. దానికంటే ముందుగా ఐ వాంట్ టు రిమైండ్ యూ మీరు ఎలాగో మాకు క్వెషన్స్ పంపియచ్చో. ద ఫస్ట్ వే ఈస్ టు సెండ్ మాకు ఒక వెబ్‌సైట్ ఉంది songsofzion.org అని. అక్కడి నుంచి కూడా యూ కెన్ సెండ్ అస్ యువర్ క్వెషన్స్. అండ్ దేర్ ఈస్ ఎ మొబైల్ యాప్ సాంగ్స్ ఆఫ్ జాయిన్ అని. ఇట్స్ ఎ క్రిస్టియన్ లిరిక్స్ యాప్. అక్కడ కూడా మీ క్వెషన్స్ పంపిస్తే సో ఇప్పుడు ఈ లాస్ట్ 5 సెషన్స్ 5 సెషన్స్‌లో ఎలాగైతే ఆ క్వెషన్స్‌కి ఆన్సర్ చేయబడ్డాయో, రాబో రోజుల్లో కూడా విల్ బి డూయింగ్ ద సేమ్ థింగ్. సో ఈ డౌన్లోడ్ లింక్స్ కానీ, సో యూట్యూబ్ చాట్‌లో గానీ విల్ పోస్ట్ దోస్ డౌన్లోడ్ లింక్స్ అండ్ వెబ్‌సైట్ లింక్స్ అన్నీ గూడా. అండ్ యాజ్ ఐ టోల్డ్ యూ అగైన్ ఈ క్వెషన్స్ అన్నిటికి రాబో రోజుల్లో కూడా వీటికి జవాబనేది ఇవ్వబడతా ఉంది. So having said that, we have 4 questions. I'll again hand over those questions. I'll hand over to Uncle. Uncle, as time permits, we have 4 questions. Samyanni batti, Uncle will see, we'll see how many questions we can answer. Uncle, over to you, Uncle, again. There are 4 questions written over here. ఇక్కడ ఇవ్వబడినవి 4 ప్రశ్నలు ఉన్నాయి. I will read these questions. ఈ ప్రశ్నలు మీ కొరకు నేను చదువుతాను. Question number 1. మొదటి ప్రశ్న. I am saved but I don't experience the joy of salvation. How can I experience the joy of salvation? నేను రక్షించబడినాను గాని రక్షణ ఆనందాన్ని నేను అనుభవించలేకపోతూ ఉన్నాను. రక్షణ ఆనందమును నేను ఎలాగ అనుభవించగలను? The second question is, రెండవ ప్రశ్న. I am saved but I feel I am not ready for baptism as I am unable to overcome few sins in my life. How to handle this situation? నేను రక్షణ పొందినాను, అయితే బాప్తిస్మములో సాక్ష్యం ఇవ్వడానికి ఇంకా సిద్ధముగా లేను. ఎందుకంటే నా జీవితంలో కొన్ని పాపములను నేను ఇంకా జయించలేదు. ఇటువంటి పరిస్థితిని నేను ఎలాగా ఏమి చేయాలి? The third question. మూడవ ప్రశ్న. How to overcome fear in sharing gospel at the workplace? పని చేసే మన కార్యాలయములో ధైర్యముగా లేకపోతే సువార్తను ప్రకటించడానికి భయాన్ని ఎలాగ అధిగమించాలి? And the last question, the fourth question is, how to understand the context of the scripture I am reading? చివరి ప్రశ్న, నాలుగవ ప్రశ్న. నేను చదివే ఈ వాక్యములో ఉన్న అసలు అంశము, సారాంశము నేను ఎలా గ్రహించాలి? All these questions, I think every one of us at one stage or the other may go through in our lives, Christian lives. చదవబడిన ఈ 4 ప్రశ్నలు మనలో అందరము కూడా ఏదో ఒక సమయంలో మన క్రైస్తవ జీవితంలో ఈ ప్రశ్నలు కలిగి ఉండిన వారమే. One thing is that we must be very honest before God. ఒక విషయం నేను మళ్ళీ చెప్తున్నాను, దేవుని ఎదుట మనము యథార్థంగా ఉండాలి. We are all equal before God. దేవుని ఎదుట మనం అందరము సమానమే. And God is not a respecter of persons. దేవుడు పక్షపాతి కాదు. Because he only created every one of us. ఎందుకంటే ఆయనే అందరిని సృష్టించాడు. So we are all equally precious before him because we are his creation. ఆయన సృష్టి కాబట్టి దేవుని ఎదుట మనం అందరము కూడా ప్రశస్తమైన వారం. And the word of God says that God is a loving father unto us. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, ఈ దేవుడు మనందరి కొరకు ఆయన ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి. He is not a hard task master. ఆయన చాలా కఠినంగా వ్యవహరించే ఒక మాస్టర్ లాంటి ఆయన కాదు. He is very loving, very kind towards us. ఆయన ఎంతో ప్రేమ కలిగిన వాడు, అంతేకాకుండా మన పక్షంగా ఎంతో కనికరము చూపించే దేవుడు. But the thing is, we must go to him just like a child. అయితే ఇక్కడ అవసరమైన సంగతి ఏంటి అంటే, మనము కూడా ఒక చిన్న బాలుల వలె ఆయన దగ్గరికి వెళ్ళాలి. Hey dad, this is my problem. ఓ తండ్రి, ఇదిగో ఇది నా సమస్య. I am not able to overcome this. ఇదిగో ఇది నేను I జయించలేకపోతున్నాను. am not able to solve this problem. ఈ సమస్యను నేను పరిష్కరించలేకపోతున్నాను. I need your help.
నీ సహాయం నాకు I కావాలి, need your guidance. మీ యొక్క నడిపింపు నాకు Or కావాలి. sometimes I am not able to understand your word properly మీ వాక్యాన్ని కొన్నిసార్లు నేను సరిగ్గా గ్రహించలేకపోతున్నాను, because my intelligence is not up to that mark. ఎందుకంటే నా తెలివి అంతగా లేదనుకుంటా. It is just like in a classroom we find so many students, ఇది ఎలా ఉంటదంటే ఒక తరగతి క్లాస్ రూమ్ లో అనేక మంది విద్యార్థులు ఉంటారు. and their capacity of understanding may differ from person to person. అయితే ప్రతి విద్యార్థి కూడా తను గ్రహించే సామర్థ్యము వేరువేరుగా ఉంటుంది. And teacher has to find out. ఆ ఉపాధ్యాయురాలు, ఆ టీచరు ఆ విషయాన్ని గుర్తించాలి. And who are very smart to understand things very quickly. త్వరగా చక్కగా అర్థం చేసుకునే వాళ్ళు ఎవరెవరు ఉన్నారు, And who are all very slow to understand. ఎవరెవరు కొంచెం అర్థం చేసుకోవడానికి సమయం తీసుకుంటున్నారు. So the teacher must help that student. అప్పుడు ఆ టీచర్, ఆ ఉపాధ్యాయురాలు ఆ విద్యార్థికి అనుగుణంగా సహాయపడాలి. In our Christian living also, మన క్రైస్తవ జీవితంలో కూడా these are the things we go through. ఇటువంటి పరిస్థితులు కూడా మనం వెళ్తాం. But as I told you that very important thing in our lives is honesty before God. అయితే చాలా ప్రాముఖ్యమైన విషయం మన క్రైస్తవ జీవితంలో ఏంటి అంటే దేవుని ఎదుట యథార్థంగా ఉండటం. Now we'll come back to these specific questions. ఈ ప్రశ్నలు ఏంటో ఆ ప్రశ్నలకి జవాబు చూద్దాం. In question number 1 and 2, ఈ మొదటి రెండు ప్రశ్నల్లో కూడా in both the cases they say I am a saved person. ఈ రెండు ప్రశ్నల్లో కూడా నేను రక్షింపబడిన వ్యక్తిని అని అంటున్నారు. So it is confessed that they have this assurance of salvation. అంటే ఈ రక్షణ నిశ్చయత మేము కలిగి ఉన్నాము అని వాళ్ళు I ఒప్పుకుంటున్నారు. am saved. నేను రక్షింపబడ్డాను. Question number 1 it is mentioned, and in question number 2 also it is mentioned. మొదటి ప్రశ్నలో రెండో ప్రశ్నలో కూడా నేను రక్షింపబడినాను అని చెప్తున్నారు. But in the first question it is written, I don't experience the joy of salvation. మొదటి ప్రశ్నలో చెప్పబడుతున్న సంగతి, అయితే నేను ఈ రక్షణ ఆనందమును అనుభవించలేకపోతున్నాను. How can I enjoy? How can I experience the joy of salvation? ఈ రక్షణ ఆనందాన్ని నేను ఎలాగా అనుభవించగలను, ఎలాగా ఆనందించగలను? The salvation is a great gift from God. దేవుని దగ్గర నుంచి ఈ రక్షణ అనేది గొప్ప వరం. In fact, the first promise we find in the New Testament is from Matthew's Gospel, chapter 1 and verse 21. ఒక సంగతి మీకు చెప్పాలి అంటే నూతన నిబంధనలో చెప్పబడుతున్న మొట్టమొదటి వాగ్దానము మత్తయి సువార్త మొదటి అధ్యాయం 21. 21వ వచనంలో చూస్తున్నాం. First promise in the New Testament. నూతన నిబంధనలో ప్రస్తావించబడిన మొదటి వాగ్దానం, Promise given by God దేవుడే ఇచ్చిన వాగ్దానం to you and to me and to the whole mankind. మీకు, నాకు, మానవాళంతటికీ కూడా ఇవ్వబడుతున్న వాగ్దానం. Shall I read this verse? ఒకసారి ఈ వచనం చదవనా? Matthew 1:21. మత్తయి సువార్త 1:21. It is about Lord Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువారి గురించిన వాగ్దానం. For he shall save his people from their sins. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. Jesus Christ came into this world as savior. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి రక్షకుడుగా For he వచ్చాడు. shall save his people from their sins. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. And what is this? What does it mean to say that he saves his people from their sins? తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును అంటే అసలు ఈ మాటకి అర్థం ఏంటి? Sin is something like, to put it in ordinary words, it is a violation of the commandment of God. పాపము అనేది సరళమైన భాషలో మనం అర్థం చేసుకోవడానికి చెప్పాలి అంటే అది దేవుని ఆజ్ఞను అతిక్రమించడం. God says, hey, don't go this way. దేవుడు అంటాడు, ఇదిగో ఈ వైపు నువ్వు వెళ్ళొద్దు But అంటాడు. we feel like going that way. అయితే మనమేమో అటే వెళ్ళాలనుకుంటాం. We have violated. అంటే మనము ఆజ్ఞను It is అతిక్రమించాం. otherwise called sin. ఇంకో మాటలో దానిని పాపము అంటారు. God says, you don't talk like this. దేవుడు అంటాడు, నువ్వు ఇలాగ మాట్లాడొద్దు అంటాడు. But we feel like talking against the will of God. అయితే దేవుని చిత్తానికి వ్యతిరేకంగా మాట్లాడాలి అని మనం అనుకుంటాం. Like this, whatever it is. ఇలాగ ఏదైనప్పటికీ This the sin is violation of God's command. అంటే ఈ పాపము అనేది దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించడము. And the sin has got the consequences like this. ఈ పాపానికి పర్యవసానం అనేది ఈ విధంగా ఉంటది. Number 1 is the guilt of sin
keeps haunting us in our lives. మొదటి పర్యవసానం ఏంటి అంటే ఈ పాప దోషము జీవితకాలం అంతా కూడా మనల్ని వెంబడిస్తూ ఉంటుంది. Any sin, a small sin that was committed even 20 years back, will keep on haunting you all the time. ఏ పాపమైనా సరే అది మీరు చేసిన చిన్న పాపమే 20 సంవత్సరాల క్రితం చేసినప్పటికీ కూడా అది మిమ్మలను వెంబడిస్తూనే ఉంటుంది. That is called the guilt of sin. దానినే పాప దోషము అంటారు. That guilt of sin will keep haunting even while you are sleeping night time. మీరు రాత్రి నిద్రపోతున్నప్పుడు కూడా ఈ పాప దోషము మిమ్మల్ని వెంబడించి పీడిస్తూ ఉంటుంది. When God says he wanted to save us from sin, he wants to save us from the guilt of sin. దేవుడు ఎప్పుడైతే తన ప్రజలను వారి పాపముల నుండి రక్షిస్తాను అంటున్నాడో ఆయన ఈ పాప దోషము నుండి మనల్ని రక్షిస్తానంటున్నాడు. And also in our present day-to-day living, అంతేకాకుండా మన అనుదిన జీవితంలో as long as we live with this flesh and we live in this world, ఈ శరీరముతోటి ఈ లోకములో మనం ఎంతకాలం అయితే జీవిస్తామో we are constantly under the dominion of sin and under the habit of sin. ఎడతెగక కూడా మనము ఈ పాపము యొక్క అధికారము లేకపోతే ఈ పాపము యొక్క అలవాటులో జీవిస్తూ ఉంటాం. And this sin always keeps traveling adjacent to us, along with us. మనతో పాటు ఈ పాపము మనతో సహజీవనం చేస్తున్నట్టుగా మనతోటే ప్రయాణిస్తూ ఉంటుంది. Unless we are conscious of that, మనం దాని గురించి గమనం కలిగి ఉంటే తప్ప, unless we are careful about it, దాని గురించి మనం జాగ్రత్త వహిస్తే తప్ప we are liable to fall. మనము పాపములో పడిపోతాం. And God promises, even from this habit of sin and under dominion of sin, God wants to save us. ఇటువంటి పాపపు అధికారము నుండి లేకపోతే ఈ పాపపు అలవాటులో నుండి కూడా దేవుడు చేసే వాగ్దానం ఏంటి అంటే నేను మిమ్మల్ని రక్షిస్తాను. That is in our day-to-day living, practical, that is present life. అది మన అనుదిన ప్రస్తుత జీవిత కాలంలో జీవిస్తున్నప్పుడు. And the third one is, మూడవ పర్యవసానం in our future, మన భవిష్యత్తులో when we leave this body, మనము ఈ దేహాన్ని విడిచినప్పుడు, when we are given heavenly bodies, అంటే మనకు పరసంబంధమైన దేహాలు ఇవ్వబడిన, we are free from the presence of sin. We are free from the presence of sin. ఈ పాపము యొక్క ఉనికి నుండే మనము స్వతంత్రులుగా చేయబడతాం. What a liberty it is! అంటే ఎంత గొప్ప స్వాతంత్రము, What a freedom it is! అది ఎంత గొప్ప స్వేచ్ఛ. Where from we can get the salvation of all these things? అంటే ఈ విషయాలన్నిటి నుండి రక్షణ మనకు ఎక్కడి నుంచి It is దొరుకుతుంది? God who promises. ఇది దేవుడు చేస్తున్న వాగ్దానం. And he shall save his people from their sin. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే I రక్షించును. cannot save myself. నన్ను నేను రక్షించుకోలేను, You cannot save yourself. మిమ్మల్ని మీరు రక్షించుకోలేరు. But Lord Jesus Christ is the Savior. అయితే యేసుక్రీస్తు ప్రభువారే రక్షకుడు. He promises to save us. ఆయన మనలను రక్షించడానికి వాగ్దానం చేస్తున్నాడు. Shall we read one wonderful promise? ఒక అద్భుతమైన వాగ్దానం చదువుదామా? Romans 5:1. రోమా 5:1. First we'll read Hebrews chapter 8 verse 12. మొదటిగా హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 12వ వచనం చదువుదాం. Hebrews 8:12. హెబ్రీ 8:12. For I will be merciful to their unrighteousness, and their sins and their iniquities will I remember no more. నేను వారి దోషముల విషయమై దయగలిగి వారి పాపములను ఇకను ఎన్నడను జ్ఞాపకము చేసుకొనని ప్రభువు సెలవిచ్చుచున్నాడు. What a wonderful promise it is. ఎంత అద్భుతమైన వాగ్దానం అండి. And who is promising these things? అసలు ఈ వాగ్దానం ఎవరు Is చేస్తున్నారు? God the creator. దేవుడే మన He is the సృష్టికర్త. Savior. ఆయనే రక్షకుడు. And here the word of God says, their sins and their iniquities will I remember no more. దేవుని వాక్యము చెప్తుంది కదా, నేను వారి దోషముల విషయమై దయగలిగి వారి పాపములను ఇకను ఎన్నడను జ్ఞాపకము చేసుకొనను. God wants to save us from the guilt of sin. దేవుడు మన పాప దోషము నుంచి రక్షించబోతూ ఉన్నాడు. God wants to protect us from the habit of sin. దేవుడు మన పాపపు అలవాటు నుంచి కూడా భద్రపరచాలనుకుంటున్నాడు. And once he has forgiven, the word of God says that he will not remember them anymore. దేవుని వాక్యం చెప్తుంది కదా, ఎప్పుడైతే ఈ దోషములు క్షమించినాడో ఆ పాపములను ఇకను ఎన్నడను జ్ఞాపకము చేసుకొనడు. And Romans 5:1 says, రోమా 5:1 చెప్తుంది, therefore being justified by faith, we have peace with God through our Lord Jesus Christ. కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా
దేవునితో సమాధానము కలిగి ఉందము. Not our struggles, not our efforts. మన శ్రమ ప్రయాస కాదండి, Being justified by faith. మనము విశ్వాస మూలముగా నీతిమంతులుగా తీర్చబడి. God said something. దేవుడు ఏదో చెప్పినాడు, God has promised something. దేవుడు ఒకటి వాగ్దానం చేసినాడు, And I believe it. అది నేను నమ్ముతాను. I am justified by faith. అప్పుడు విశ్వాసం మూలముగా నేను నీతిమంతునిగా తీర్చబడతాను. And we have peace with God through our Lord Jesus Christ. యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉంటాం. Wonderful provision. ఇది అద్భుతమైన Let ఏర్పాటు. us not doubt God. దీని గురించి దేవునిని మనం Let సందేహించలేదు. us believe in Him wholeheartedly. మనము మనస్ఫూర్తిగా ఆయన యందు నమ్మిక ఉంచుదాం. Just like a child believes his dad. ఒక చిన్న బాలుడు తన తండ్రిని నమ్మినట్టు Salvation is yours రక్షణ మీది. because God promises. ఎందుకంటే దేవుడు వాగ్దానం చేస్తాడు, Savior promises రక్షకుడు వాగ్దానం చేస్తాడు to give salvation. ఈ రక్షణను ఇవ్వడానికి. When the salvation is yours, ఎప్పుడైతే ఈ రక్షణ మీకు చెందినగా అవుతుందో, you keep enjoying that salvation. అప్పుడు ఈ రక్షణను మీరు ఆనందించడం ఆరంభిస్తారు. Joy of salvation is yours. అప్పుడు ఈ రక్షణ ఆనందము మీదైపోతుంది. Keep praising God. మీరు దేవుని స్తుతిస్తూ Keep ఉండండి, thanking God. దేవుని వందనాలు చెల్లిస్తూ Day ఉండండి. in and day out. ప్రతి దినము In అనుదినము every situation. ప్రతి పరిస్థితిలో కూడా, Lord, I thank you for this great salvation. ప్రభువా, ఈ గొప్ప రక్షణ కొరకు నీకు వందనాలు. Thank you for this great joy of salvation you have given. ఈ గొప్ప రక్షణ ఆనందము మీరు నాకు ఇచ్చినందుకు వందనాలయ్యా. The joy of salvation is yours all the time. అప్పుడే ఈ రక్షణ ఆనందము ఎల్లప్పుడూ మీకు చెందినగా ఉంటుంది. Don't doubt God even by mistake. మీరు పొరపాటున కూడా దేవునిని సందేహించవద్దు. God is trustworthy. దేవుడు నమ్మదగినవాడు. God bless you. దేవుడు మిమ్మల్ని దీవించునుగా. And in the second question, ఇప్పుడు ఈ రెండవ ప్రశ్నలో, he says, I am saved, but I feel I am not ready for baptism. నేను రక్షింపబడినాను గాని బాప్తిస్మంలో సాక్ష్యం ఇవ్వడానికి ఇంకా సిద్ధంగా లేను అంటే, When you have assurance of salvation, రక్షణ నిశ్చయత మీరు కలిగి ఉన్నప్పుడు, and there is no reason to delay your baptism. ఈ బాప్తిస సాక్ష్యమును మీరు ఇంకా పోస్ట్పోన్ చేయడము దానికి అసలు అవసరమే లేదు. A wonderful event we read in Acts of the Apostles chapter 8. అపోస్తల కార్యములు 8వ అధ్యాయంలో ఒక అద్భుతమైన సంఘటన అక్కడ చదువుతున్నాను. And maybe it is for our edification. అది మన క్షేమాభివృద్ధి కొరకే, To be our blessing. అది మనకు దీవెనగా ఉండడానికి. An Ethiopian officer was traveling in the desert from Jerusalem to Gaza. అరణ్యములో యెరూషలేము నుండి గాజా వరకు ఒక ఐథియోపియుడైన అధికారి ప్రయాణం చేస్తున్నాడు. And that officer was under the queen of Ethiopia. ఇథియోపియాకి చెందిన రాణి కింద పనిచేస్తున్న అధికారి ఆయన. Traveling by a chariot. అంటే ఒక రథములో ఆయన ప్రయాణం చేస్తూ ఉన్నాడు. And reading a book of Isaiah. ఆయన యెషయా గ్రంథాన్ని ఆ గ్రంథపు పుటను చదువుతూ ఉన్నాడు. The Holy Spirit of God told Philip, a man of God, to go and meet that chariot. పరిశుద్ధాత్మ దేవుడు ఒక దైవ సేవకుడైన ఫిలిప్పుకు ఆ రథములో ప్రయాణిస్తున్న వ్యక్తిని వెళ్లి కలుసుకో అని You చెప్పినాడు. go and meet that man. ఆ మనిషిని, ఆ వ్యక్తిని కలుసుకో. Then he ran and met that chariot. ఆ ఫిలిప్పు పరుగున వెళ్లి ఆ రథములో ఉన్న వ్యక్తిని కలుసుకున్నాడు. Anyway, all these details are written in Acts of the Apostles chapter 8 verses 35 to 39. ఈ వివరాలన్నీ కూడా అపోస్తల కార్యములు 8వ అధ్యాయం 35వ వచనం నుంచి 39 వరకు రాయబడినాయి. Philip was sent by the Holy Spirit of God. ఈ ఫిలిప్పు పరిశుద్ధాత్మ దేవుని ద్వారా పంపబడినాడు. And that Ethiopian met this Philip for the first time. ఈ ఐథియోపియుడైన అధికారి ఈ ఫిలిప్పును మొదటిసారి And కలుసుకుంటాడు. he heard about salvation through Lord Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువు ద్వారా రక్షణను గురించి ఆయన వినినాడు. And accepted Jesus Christ. యేసుక్రీస్తుని అంగీకరించినాడు. And then when they came to a water, వాళ్ళు అక్కడ నీళ్లు ఉన్న ప్రాంతానికి వచ్చినప్పుడు, and that Ethiopian was asking, hey, there is water here. What hinders you to give me baptism? ఈ ఐథియోపియుడైన ఈ అధికారి అడుగుతున్నాడు కదా, ఇదిగో ఇక్కడ నీళ్లు ఉన్నాయి, ఇక నాకు బాప్తిస్మం ఇవ్వడానికి ఆటంకపరుస్తున్నది ఏంటి? But because he got an assurance that he believed in Jesus Christ the Savior. యేసుక్రీస్తు ప్రభు అన్న రక్షకుని యందు నేను విశ్వసించినాను అన్న ఒక ఖచ్చితమైన నిశ్చయత ఆయనకు కలిగింది. Philip said, if you are willing to take baptism. అందుకనే ఫిలిప్ అన్నాడు కదా, నువ్వు బాప్తిస్మం సాక్ష్యం ఇవ్వడానికి సిద్ధంగా ఉంటే, He got down from the chariot. నువ్వు రథము నుండి దిగి, And both of them went into the water. ఇద్దరు కూడా నీళ్ళ దగ్గరికి వెళ్ళినారు. And that Ethiopian took baptism.
అయితే వీడు బాప్టిజం తీసుకున్నాడు. How quickly, how instantaneously this baptism took place. ఎంత త్వరితంగా, ఎంత వెంటనే ఈ బాప్తిజంలో సాక్ష్యం ఇవ్వడం జరిగిందో గమనించండి. So there is no reason to delay or to postpone baptism once we have the assurance of salvation. ఈ రక్షణ నిశ్చయత కలిగి ఉన్న తర్వాత బాప్తిస్మంలో సాక్ష్యం ఇవ్వడానికి మీరు దాన్ని పోస్ట్పోన్ చేయడం ఉండడం అనేది అది సరైన కారణం కాదు. Here one clause is written, I am unable to overcome few sins in my life. ఇక్కడ ఇంకొక విషయం చెప్పబడుతుంది ఈ ప్రశ్నలో, నేను కొన్ని పాపములను నా జీవితంలో ఇంకా జయించలేకపోతూ ఉన్నాను. How to handle this situation? ఈ పరిస్థితిలో నేను ఏమి చేయాలి? I cannot handle my situation and you cannot handle your situation. ఆ పరిస్థితి నేను చూసుకోలేను, మీ పరిస్థితి మీరు చూసుకోలేరు. But we will hand over our situations to our Lord. మన పరిస్థితులన్నీ కూడా మనం ప్రభు చేతిలో పెడదాం. In this connection, shall we read one verse from 1 John chapter 2 and verse 1. ఈ ప్రస్తావనలో మనము యోహాను సువార్త 2వ అధ్యాయం 12వ వచనం ఒకసారి చదువుదాం. 1 John chapter 2 and verse 1. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం. It is applicable to you and applicable to me. ఇది మీకు చెందింది, ఇది నా కొరకు చెందినది కూడా. 1 John 2:1. మొదటి యోహాను 2:1. My little chapter 2 and verse 1. క్షమించండి, యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం మొదటి వచనం. 1 John chapter 2 and verse 1. మొదటి యోహాను 2:1. My little children, these things write I unto you, that ye sin not. And if any man sin, we have an advocate with the Father, Jesus Christ the righteous. నా చిన్న పిల్లలారా, మీరు పాపము చేయకుండుటకై ఈ సంగతులను మీకు రాయుచున్నాను. ఎవడైనను పాపము చేసిన ఎడల నీతిమంతుడైన యేసుక్రీస్తు అను ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు. A truly born again person will not intentionally get into sin. నిజముగా తిరిగి జన్మించిన వ్యక్తి ఆయన మళ్ళీ పాపము వైపుకు వెళ్ళడు. But accidentally something happens. అయితే ప్రమాదవశాత్తు ఏమైనా జరిగితే, but he doesn't stand in that situation. అటువంటి పరిస్థితుల్లో కూడా నిలిచి ఉండడు. But simply presuming that something is going to happen accidentally, a man will not postpone these things. అయితే ఏదో ప్రమాదవశాత్తు మళ్ళీ నేను ఏదో పాపంలో పడిపోతానేమో, నేను ఈ పాపముని జయించలేను అని ఊహించుకుంటూ బాప్తిస్మంలో సాక్ష్యం ఇవ్వడం అనేది వాయిదా వేయకూడదు. It is just like driving a vehicle. ఇది మనం ఒక వాహనాన్ని నడిపిస్తున్నట్టే. If you keep imagining, ఒకవేళ మనం ఊహించుకుంటున్నాం అనుకోండి, there is likelihood of getting an accident. ఏదో ఎక్కడ యాక్సిడెంట్ అయిపోతుందేమో, I do not know how to handle the situation. అటువంటి పరిస్థితి నేను ఏం చేయాలో నాకు If తెలియదు. you entertain that thought, you can never drive a vehicle. అటువంటి ఆలోచనను గనుక మీరు అనుమతిస్తే అసలు ఇంకా మీరు వాహనాన్ని నడపలేరు. Accident is an accident. It will happen to you. It will happen to me. ప్రమాదం అంటే అది ప్రమాదం అండి, అది ఎవరికైనా జరుగుతుంది, మీకు జరుగుతుంది, నాకు But జరుగుతుంది. presuming that an accident is going to happen, we cannot stop driving a vehicle. ఏదో ప్రమాదం జరిగిపోతుందేమో అని ఊహించుకుంటూ ఉంటే మనం వాహనాన్ని కూడా నడపలేము. We do not depend upon ourselves. మన మీద మనం ఆధారపడం, We depend upon the Lord. మనము ప్రభువు మీద ఆధారపడం. Lord Jesus Christ is our advocate. యేసుక్రీస్తు ప్రభువే మన ఉత్తరవాది. He is interceding at the right hand of the Father. ఆయన దేవుని యొక్క కుడి పార్శ్వమున ఆయన మన కొరకు విజ్ఞాపన We చేస్తున్నాడు. depend upon him all the time. ప్రతిసారి కూడా మనం ఆయన మీద He is a ఆధారపడి, loving Father. He will help us and he will guide us. ఆయన ప్రేమ కలిగిన తండ్రి, ఆయన మనకు సహాయం చేసి ఆయన It నడిపిస్తాడు. is only with his help we can overcome the situation. ఆయన సహాయముతోనే మనం ప్రతి పరిస్థితిని కూడా మనం జయించగలము. Lord, help us in this way. ఈ పరిస్థితిలో కూడా దేవుడు మీకు సహాయం చేయనుగా. And the third question is, మూడో ప్రశ్న, how to overcome fear in sharing gospel at workplace. మనం పని చేసే కార్యాలయములో సువార్తను ప్రకటించడానికి ఉండే భయమును ఎలా జయించాలి? It is the Lord's work. అది దేవుని పని. It is Lord's gospel to be preached. అది దేవుని సువార్త ప్రకటించే పని. And we are only the instruments in the hands of God. దేవుని చేతిలో మనం కేవలం పనిముట్టులము మాత్రమే. We should be available unto God.
మనం దేవుని కొరకు అందుబాటులో ఉండాలి. Definitely, you and I have to be a witness at our workplace. తప్పకుండా మన కార్యాలయాల్లో మనం దేవుని కొరకైనా సాక్షులుగా ఉండాలి. But how to share gospel? అయితే సువార్తను ఎలా We ప్రకటించాలో should keep praying for a person. మనము ఒక వ్యక్తి గురించి ముందు ప్రార్థించాలి. And when we start praying for a person, automatically we'll keep loving that person. ఎప్పుడైతే ఆ వ్యక్తి గురించి మనం ప్రార్థించడం ఆరంభిస్తామో మనకి తెలియకుండా ఆటోమేటిక్ గా ఆ వ్యక్తిని మనం ప్రేమించడం ఆరంభిస్తాం. We'll depend upon the Lord to open the way, మనము మార్గము తెరవమని ప్రభువు మీద to ఆధారపడతాం. create a situation. ఒక పరిస్థితి ఏర్పాటు చేయమని, Lord, I am ready. ప్రభా నేను సిద్ధంగా I ఉన్నాను, want to share gospel. నేను సువార్తను But in పంచుకోవాలనుకుంటున్నాను. your time, in your way. అయితే మీ సమయములో మీ యొక్క ప్రణాళిక చొప్పున Please help me. ప్రభా సహాయం చేయండి. If we have that willingness అటువంటి సిద్ధపాటు ఇష్టం అనుకుంటే, and if we are sincere, మనం కనుక యథార్థంగా ఉంటే Lord will definitely help us. ప్రభు తప్పకుండా మనకు సహాయపడతాడు. So it is by prayer and by loving that person we can share that gospel at the Lord's time in the Lord's way. అంటే ప్రభు ఏర్పాటు చేసిన సమయములో ప్రభు ప్రణాళిక చొప్పున మనము ఆ వ్యక్తి గురించి ప్రార్థిస్తూ ఆయనను ప్రేమిస్తూ ఆ సువార్తను ఆయనతోటి మనము పంచుకోగలం. And the fourth question is, నాలుగవ ప్రశ్న, how to understand the context of the scripture I am reading. నేను చదువుతున్న ఈ వాక్యము, ధ్యానిస్తున్న ఈ వాక్యములో ఉన్న అంశము, సారాంశము ఎలా గ్రహించాలి? To understand the context. అంటే అసలు ఆ సందర్భం ఏంటో మనము గ్రహించాలి. This is the word of God, ఇది దేవుని వాక్యం. and God only reveals. దేవుడే ఆయన We బయలుపరుస్తాడు. depend upon Him. మనము దేవుని మీద ఆధారపడతాం. We have already seen 2 verses మనం ఇప్పటికే 2 వచనాలు చూసాం. about the knowledge అంటే జ్ఞానము గురించి, and about the letter. అంతేకాకుండా అక్షరము గురించి. But the Spirit gives us life. అయితే ఆత్మ మనకు జీవము అనుగ్రహిస్తుంది. Our God is a loving God. మన దేవుడు ప్రేమ కలిగిన దేవుడు. The more we study the word of God, ఈ దేవుని వాక్యాన్ని ఎంత ఎక్కువగా ధ్యానిస్తామో the more we understand about the love of God. అప్పుడు దేవుని ప్రేమ గురించి అంత ఎక్కువగా మనం గ్రహిస్తాం. Kindly read one verse. ఒక్క వచనాన్ని చదువుదాం. John's Gospel, యోహాను సువార్త 14:26. 14:26. John 14:26. యోహాను 14:26. But the Comforter, which is the Holy Ghost, whom the Father will send in my name, he shall teach you all things and bring all things to your remembrance, whatsoever I have said unto you. ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబో పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకము చేయును. Prayerfully, ప్రార్థనా పూర్వకంగా if we read and meditate upon the word of God, మనం దేవుని వాక్యాన్ని చదివి దాన్ని ధ్యానించినట్లయితే it is the Holy Spirit of God that who reveals things unto you and to me. పరిశుద్ధాత్మ దేవుడే ఆయన దీంట్లో ఉన్న సంగతులను మీకు గాని నాకు గాని బయలుపరుస్తాడు. He is a loving Father, as I have already told you. మీకు పదే పదే చెప్పాను, ఆయన ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి. The more we meditate upon this word, ఈ వాక్యాన్ని మనం ఎక్కువగా ధ్యానించినప్పుడు the more revelations He gives unto us. చాలా ఎన్నో ప్రత్యక్షతలు ఆయన మనకు అనుగ్రహిస్తాడు. God help you all. God bless you all. దేవుడు మీకు సహాయం చేయనుగాక. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. Praise the Lord. ప్రైజ్ ది లార్డ్. Thank you, Uncle. Thank you.